హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకునే కొత్త వాళ్ళు బిగినర్స్. సో స్టార్టింగ్లో డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు ఏదైతే మీరు మాన్యువల్ కార్ నేర్చుకోండి అండ్ ఆటోమేటిక్ వెహికల్ నేర్చుకున్నా కూడా మీకు డ్రైవింగ్ స్కూల్లో వెళ్ళినప్పుడు ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు కింద ఆపరేటింగ్ చేసే విధానం. సపోజ్ మీరు మాన్యువల్ కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే మీకు కింద క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్, సో కింద లెగ్స్ పెట్టుకున్న పొజిషన్ కరెక్ట్ గా ఆపరేటింగ్ చేసే విధానం తెలిసిందనుకోండి, మీకు క్లచ్ కంట్రోల్ అండ్ బ్రేక్ నొక్కడం అండ్ యాక్సిలేటర్ ఇవ్వడం చాలా స్మూత్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది. అండ్ ఆటోమేటిక్ వెహికల్ నేర్చుకుంటున్నా కూడా సేమ్ పద్ధతి. మనకు ఆటోమేటిక్ వెహికల్ కి ఏమవుతుంది, కింద పెడల్స్ అనేవి రెండే ఉంటాయి, ఒకటి బ్రేక్ అండ్ యాక్సిలేటర్. మాన్యువల్ కి 3 ఉంటాయి, క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్. సో కింద పెట్టుకునే పొజిషన్ అనేది సేమ్ ఉంటుంది. మీరు మాన్యువల్ కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా ఆటోమేటిక్ వెహికల్ అన్నా కింద లెగ్స్ పెట్టుకునే పొజిషన్ అనేది కరెక్ట్గా ఏ విధంగా పెట్టుకోవాలి, మనం ఏ విధంగా పెట్టుకుంటే కరెక్ట్గా ప్రాపర్గా మనకు సరైన పద్ధతిలో తొందరగా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు లెగ్ పొజిషన్ కరెక్ట్గా ఆ విధంగా పెట్టుకొని మీరు డ్రైవింగ్ నేర్చుకోండి. మీకు డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. క్లచ్ కంట్రోల్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది. ఇట్లా సైడ్కు ఇట్లా జరుపుతున్నప్పుడు నేను చాలా మందికి బిగినర్స్కి పర్సనల్ ఓన్ కార్ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్గా డ్రైవింగ్ నేర్పిస్తున్నప్పుడు గమనించాను. సో వాళ్ళు ఏం చేస్తుంటారు, సడన్గా ఒక్కొక్కసారి ఈ బ్రేక్ నొక్కబోయి యాక్సిలేటర్ నొక్కుతారు, యాక్సిలేటర్ నొక్కబోయి బ్రేక్ నొక్కుతారు. అంటే మీకు కింద లెగ్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. మీ లెగ్ పొజిషన్ కరెక్ట్గా బ్రేక్ ఎక్కడ ఉంది, యాక్సిలేటర్ ఎక్కడ ఉంది అనేది మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంటారు, మీకు తెలియదు. అండ్ సడన్గా ఎక్కడైనా బ్రేక్ నొక్కబోయి ఏం చేస్తుంటారు, వాళ్ళు బై మిస్టేక్లో ఇట్లా యాక్సిలేటర్ నొక్కేస్తారు. సో అప్పుడు ఖచ్చితంగా ముందుకు ఇంకా స్పీడ్కి వెళ్ళిపోయి పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. నేను చాలామందికి గమనించాను. ఆ తప్పు చేస్తాను గల కారణం ఏంటంటే వాళ్ళకి కింద ఏదైతే లెగ్ పెట్టుకునే పొజిషన్ కరెక్ట్గా అలవాటు చేయకపోవడం, వాళ్ళకు అలవాటు కాలేదు కాబట్టి అలా మిస్టేక్ జరుగుతుంది. ఇది ఓన్లీ కొంచెం స్టార్టింగ్లోనే జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, మీరు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వెంటనే ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు ఒకవేళ హైట్ ఎక్కువ తక్కువ మీకు సంబంధం లేదు, సీట్ అడ్జస్ట్మెంట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి. అండ్ సీట్ అడ్జస్ట్మెంట్ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలంటే, సపోజ్ మీరు కార్లో కూర్చొని ముందుకు వెనుకకు అంటున్నప్పుడు మీకు ఎక్కడైతే మీరు బ్రేక్ దగ్గర కాలు పెట్టి అండ్ క్లచ్ దగ్గరైనా కాలు పెట్టి క్లచ్ కంప్లీట్గా కింద నొక్కి వదులుతున్నప్పుడు మీకు కింద ఆ మడిమ అనేది కింద ఆనుకొని బ్యాక్ సైడ్ వస్తుందో అది మీ సీట్ అడ్జస్ట్మెంట్ అన్నట్టు. సో కరెక్ట్గా మీరు ఆ సీట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు. ఒకవేళ మీరు క్లచ్ కంప్లీట్గా నొక్కి వదులుతున్నప్పుడు మీకు మడిమ పైన కింద ఆంతలేదంటే ఇంకా సీట్ మీరు కొంచెం ముందుకు వేసుకోవాలి. అండ్ అదేవిధంగా ఆ బ్రేక్ కూడా నొక్కి వదులుతున్నప్పుడు మీకు మడిమ అనేది ఖచ్చితంగా 100% కింద ఆని ఉండాలి. అప్పుడే మీకు బ్రేక్ అనేది మాన్యువల్ కార్కైనా ఆటోమేటిక్ అయినా చాలా స్మూత్గా పడుతుంది. ఓకే. అండ్ ఇక్కడ మీరేం చేస్తారంటే, ఫస్ట్ మీరు ఒకవేళ ఆటోమేటిక్ అనుకోండి, మీరు ఈ లెఫ్ట్ లెగ్ అనేది యూజ్ చేయొద్దు. ఓన్లీ ఇక్కడ మీకు రైట్ సైడ్ లెగ్ మాత్రమే యూజ్ చేయాలి. ఈ లెఫ్ట్ లెగ్ కంప్లీట్గా ఇక్కడ ఫుడ్ రెస్ట్ ఉంటుంది, ఈ పక్కకి ఇట్లా పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ మీరు రైట్ సైడ్ లెగ్, ఈ బ్రేక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ బ్రేక్కి సమానంగా ఇట్లా లెగ్ పెట్టేసుకోండి. ఓకే. ఇక్కడ ఈ బ్రేక్ పెడిల్ మొత్తం టచ్ చేయని అవసరం లేదు, మనం ఓన్లీ ఇక్కడ ఈ కొస భాగం ఒక్కటి టచ్ చేస్తే సరిపోతుంది. చూడండి, నేను ఇక్కడ టచ్ చేసి ఇక్కడ కొస భాగం పూర్తిగా అరిగిపోయింది. బాగా క్లియర్ గమనించండి, అరిగిపోయింది, ఈ భాగమే అరిగిపోయింది. సో బ్రేక్ అయినా ఎవరైనా సరే ఓన్లీ ఇక్కడ కొస భాగం మాత్రమే ఈ 2 ఫింగర్స్తో మాత్రం మనం అప్లై చేయాలి. ఓకే. మీరు ఇట్లా బ్రేక్కి సమానంగా ఇలా లెగ్ పెట్టేసుకొని ఇక్కడ మీరు ఈ 2 ఫింగర్స్తోని ఈ కొస భాగం మాత్రం ఇలా స్మూత్గా నొక్కుతుండండి ఇట్లా కిందికి. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా కింద అనేది మడిమ ఆని ఉండాలి. మడిమ ఎందుకు ఆని ఉండాలంటే, సపోజ్ మీరు ఒకవేళ మీరు పైకి ఇట్లా మడిమ లేపారనుకోండి, బ్రేక్ కొడుతున్నప్పుడు ఒకటేసారి సడన్గా బ్రేక్ పడుతుంది, అంటే లెగ్గుకు అనేది బలం ఎక్కువ వస్తుంది. ఎప్పుడైతే మనం కింద ఈ మడిమ అనేది కింద ఆనించామో అప్పుడు మీకు స్మూత్గా బ్రేక్ పడుతుంది. చూసారా, ఇలా నెమ్మది నొక్కొచ్చు. అండ్ యాక్సిలేటర్ అయినప్పుడు జస్ట్ ఈ భాగం పైన ఉన్న భాగం జస్ట్ పక్కకి ఇట్లా తీసుకెళ్ళండి. మీకు యాక్సిలేటర్ కూడా ఈ పెడిల్ మొత్తం ఇట్లా లెగ్ పెట్టేయద్దు, ఓన్లీ ఇక్కడ ఈ కొస భాగం చూసారా, ఈ కొస భాగంలో మీకు ఈ 2 ఫింగర్స్ లేదా 1 ఫింగర్ ఆడినా కూడా సరిపోతుంది. ఇట్లా ఈ విధంగా అప్పుడే మీకు యాక్సిలేటర్ అయినప్పుడు స్మూత్ ఇవ్వడం పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే. ఈ విధంగా పెట్టుకొని మీరు కరెక్ట్గా కింద లెగ్ పొజిషన్ ఆనాలి. ఈ విధంగా చేయండి, మీకు బ్రహ్మాండంగా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా యూజ్ చేయడం వల్ల మీకు బ్రేక్ స్మూత్గా పడుతుంది, ఎంతైతే అవసరం ఉందో అంతే వస్తుంది. యాక్సిలేటర్ కూడా జట్కా రాకుండా స్మూత్గా మీకు
ఆ యాక్సిలేటర్ అండ్ బ్రేక్ అప్లై చేయడానికి వస్తుంది. అండ్ మాన్యువల్ కార్ అయితే కంప్లీట్గా ఇక్కడ కూడా సేమ్ లెఫ్ట్ లెగ్ కింద మడి మీద ఆనాలి. మీరు క్లచ్ నొక్కుతున్నప్పుడు కిందికి ఇట్లా నొక్కాలి, వదులుతున్నప్పుడు మ్యాట్ కానుకొని ఇట్లా మెల్లగా పైకి తీసుకురావాలి. సో ఈ విధంగా స్టార్టింగ్లో మీరు డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకుంటున్నా ఎక్కడ నేర్చుకుంటున్నా మీరు వాళ్ళు చెప్పకపోయినా ఈ విధంగా లెగ్ పొజిషన్ పెట్టుకొని ఆపరేటింగ్ చేయండి. మాన్యువల్ కార్ అండ్ ఆటోమేటిక్ వెహికల్ డ్రైవింగ్ చేయడం చాలా పర్ఫెక్ట్ పద్ధతిలో తొందరగా వస్తుంది. బ్రేక్ నొక్కాలన్నప్పుడు ఓన్లీ బ్రేకే నొక్కుతారు, మళ్ళీ యాక్సిలేటర్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇట్లా లెగ్ అనేది వెళ్ళిపోతుంది. అంటే మీకు పూర్తి స్థాయిలో పర్ఫెక్ట్గా మీకు లెగ్ మూమెంట్ అనేది బాగా అలవాటు అవుతుంది. ఇలా యూజ్ చేయడం వల్ల మీరు మిస్టేక్ అనేది ఎప్పటికీ జరగదు. అది మీకు పొజిషన్ కూడా కరెక్ట్గా పెట్టుకున్నారు. ఆపరేటింగ్ కూడా మీకు క్లచ్ కంట్రోల్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది, తొందరగా వస్తుంది. మీకు క్లచ్ బైటింగ్ పాయింట్ అనేది అది ఎక్కడ వస్తుంది, బైటింగ్ పాయింట్ అక్కడ మనం ఏ విధంగా హోల్డ్ చేయాలి అనేది మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఒకవేళ మీరు గేర్ మార్చాలనుకున్నప్పుడు క్లచ్ ఇట్లా కంప్లీట్ నొక్కుతారు, వదులుతున్నప్పుడు ఇట్లా మెల్లగా మ్యాట్ కానించుకొని ఇట్లా తీసుకురండి, వదిలేసేయండి. ఒకవేళ లేదంటే ఇక్కడ పెడల్ మీద జస్ట్ పైన ఇట్లా ఆనిచ్చి పెట్టండి, నొక్కొద్దు, ప్రెషర్ వేయద్దు, జస్ట్ కొంచెం ఆనిచ్చి పెట్టవచ్చు. ఒకవేళ అవసరం ఉన్నప్పుడు టక్కుని ఇట్లా క్లచ్ నొక్కడానికి మీకు టైమింగ్ సరిపోతుంది. సో ఈ విధంగా కొంచెం మీరు స్టార్టింగ్లో ఇట్లా పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి, మీకు 100% పర్ఫెక్ట్గా అర్థమవుతుంది, క్లియర్గా డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది.